హాయ్ అండి, చూస్తున్నారా? జొన్న రొట్టె చింతకాయ పచ్చడి. యాక్చువల్లీ నిన్న తిన్నది కూడా జొన్న రొట్టె చింతకాయ పచ్చడి. నిన్న తినేసరికి బాగా టేస్ట్ అనిపించిందండి. అందుకని ఈరోజు తినబుద్ధి అయింది. అందుకే జొన్న రొట్టె చింతకాయ పచ్చడి తింటున్నాను. మీకు విషయం చెప్పంటారండి. ఈ రోజుల్లో జొన్న రొట్టె అనేది తినడం అనేది మన తెలుగు వాళ్ళకి ఎంతో అవసరం అండి. ఈ రోజుల్లో అనేక రకాల డిషెస్లు కానీ వస్తూ ఉన్నాయి. కొంచెం రైస్లు తగ్గించి నైట్ కూడా ఇలా జొన్న రొట్టెలు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అర్థమైందా? ఒకప్పుడు నేను నెగ్లెక్ట్ చేసేవాడు ఆరోగ్యం గురించి. తర్వాత ఆరోగ్యం ఉంటే దాని విలువ ఏంటో నాకు తెలిసింది. ఏ ప్రపంచంలో మనకైనా గొప్ప ఏదంటే ముందు మన ఆరోగ్యం. దానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే మన లైఫ్ అంత బాగుంటుందండి. అట్లా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుంది తింటున్నాను. రోజు రుచికరమైన పదార్థాలు బయట తినేకూడదు. ఇంట్లో చేసుకునే జొన్న రొట్టె అయినా అన్నమైనా చాలా బాగుంటుందండి. బయటకి ఎక్కువ తిని హెల్త్ ఖరాబ్ చేసుకునే బదులు ఇంట్లో సింపుల్గా చేసుకుని తింటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో. తింటుంటే మనకి జొన్న రొట్టె చింతకాయ పచ్చడి వేసుకొని రోజు తినబుతుందండి. చూడండి ఎంత బాగుందా. సూపర్ సూపర్ ఉండాలి. సూపర్ అంటే సూపర్ అండి. సూపర్. మా చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళండి. పల్లెటూరు మాది. నేను వచ్చింది ఒక పల్లెటూరు నుంచి అండి. పల్లెటూరు ఉన్నప్పుడు చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం అండి. ఇలా జాబ్లని సొంత ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్ననాటి గుర్తు చేసుకున్నట్టే ఎంత బాగుంటుందో. ఆ స్వీట్ మెమరీస్ మళ్ళీ రావాలి. ఎంత బాగుందో స్వీట్ మెమరీస్. ఈ ఫుడ్ చాలా బాగుందండి. ఈ యొక్క చింతకాయ పచ్చడి, జొన్న రొట్టె బగారం మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. మీరు పెట్టిన పచ్చడి కావాలని నేను ఖచ్చితంగా చదువుతానండి. మీకు అదేవిధంగా రిప్లై ఇస్తాను. మీరందరూ ట్రై చేస్తుందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.